మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము మాత్రమే బాగుంటే చాలు, తమ తోటివారు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న నేటి రోజుల్లో ఒక మూగజీవి పట్ల ఒక తండ్రి కొడుకులు చూపిస్తున్న ప్రేమ విమానాలు నిజంగా హర్షణీయం. సో ఈ మూగజీవి పట్ల ప్రేమ, అసలైన ప్రేమను చూపిస్తున్న ఘటన ఇటు సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం అన్నారం బ్రిడ్జ్ గ్రామంలో జరిగింది. సో సుమన్ టీవీ పోతున్న క్రమంలో ఈ అద్భుతమైన దృశ్యాలు అయితే కంటపడ్డాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ తమ మూగజీవి పట్ల, ఆ మూగజీవికి వాళ్ళు ఉండేదే ఈ గుడిసెలలో, వాళ్ళ ఉండేది గుడిసెలు అయినప్పటికీ కూడా తమకు కడుపు నింపే తమ మూగజీవి పట్ల మాకేమైనా పర్వాలేదు కానీ తమ భోజనం పెట్టే మూగజీవి అన్ని విధాలుగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో తమ చుట్టూ కూడా ఒక దేవమతెరను ఏర్పాటు చేసి తమ మూగజీవి పట్ల ప్రేమనైతే చూపిస్తున్నారు ఈ తండ్రి కొడుకులు. సో ఈ తల్లి కొడుకులతో మాట్లాడదాం. ఈ తండ్రి కొడుకులే నాగరాజు, సైదులు. సో వీళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఈ మూగజీవికి దోమతెర ఉన్నది, వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు కనీసం, కానీ మూగజీవికి దోమతెర వేసి కంటి రెప్పలా కాపాడుతున్న ఒక మానవీయ ఒక దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. సో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి నాగరాజు, ఏం చేస్తారు మీరు అసలు? మేము మామూలుగా దినానికి వెళ్ళాం సార్, దీని తోలుకొని. మేము వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ దానికైతే మేత చంపాం. ఎప్పుడు వర్షం వచ్చినా కానీ ఇంట్లో మేత కోసుకొస్తాం. టైంకి నీళ్ళు తాగుతాం, 3 పూటలు తాగుతాం. వారానికి ఒకసారి శుభ్రం కడుతాం, మురికి పట్టుకొని తేటకుండాలని. దోమల తెర మొన్న ఇంతకుముందు ఎప్పటి నుంచో మా పూర్వకాలం కాంచి కూడా మా ఇదే వ్యాపారం, ఇదే ఆచారం. అంటే ఏం చేస్తారు అసలు మీరు? దినాల పోతాం మామూలు దినాలు పోతాం. దినానికి వచ్చినాక సంక్రాంతి పండుగకి ఊళ్ళో పోతాం. ఇంకా మామూలు కాల రోజు ఇంటికన్నా ఉంటది. ఇక దానికి ఉన్న దినానికి పోయినా పండగ పోయినా కానీ డైలీ మేత మాత్రం తేవాల్సింది. రోజు 3 మోపులు తెస్తాం. 3 మోపులు తెస్తాం, మేపుతాం. ఒక ప్లేస్ కాంచి ఇంకో ప్లేస్ మారుస్తాం అనమాట. ఇప్పుడు ఒకే కాడ కట్టించి కాడ ఉంచాం, ఎందుకంటే పక్క వేసుకున్న కాడ హీట్ వస్తుంది అన్నమాట బాడీ. అందువల్ల ఎప్పటికప్పటికే చేంజ్ చేస్తుంటాం అనమాట. ఈ దోమతెర ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంది? ఈ దోమలు కరవకుండా అది నైట్ అసలు నిద్రపోదు. దోమలు మొత్తం ఎలర్జీ వస్తుంది, బెందులు వస్తాయి, మొత్తం బెందులు కుడతాయి. కాబట్టి మనం కూడా మామూలుగా 4 దోమలు కడితే ఎట్లా ఉంటుంది, ఎలర్జీ లేదన్నమాట. అందువల్ల దానికోసం కేవలం ఆన్లైన్ బుక్ చేసి తెప్పించినాం. పోయిన సంవత్సరం తెప్పించి 2 సంవత్సరాలు తెప్పించి కూడా దాన్ని చిన్న దూడపడ కాంచి కూడా తెప్పించిన. ఇప్పుడే కాదు, అది ఎప్పటి నుంచో ఉంది దోమల తెర. మామూలుగా పక్కింట్లో గొడవ అయితేనేమో మాకెందుకు లే అనుకుంటారు. ఈ ప్రస్తుత కాలంలో మీరు ఈ మూగజీవికి దోమతెర ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి? మేము తినకున్నా కానీ మూగజీవుల కంటే మాకు ఎప్పటి నుంచో ప్రాణం సార్. అది మేము తినకున్నా దానికి ఎక్కడ ఏ విషయంలో మేత తీసుకొచ్చేస్తాం. పచ్చి మేత వేస్తాం. ఎండకంటే ఒక్కొక్క టైంలో ఎండ గౌరిగడ్డి వర్షం వచ్చినా కానీ పచ్చి మేత వేస్తాం. పిడుగులో పడ్డా వర్షం వచ్చినా ఊరు కొట్టకపోయినా దానికి పచ్చి మేత తేవాల్సింది. మనకు అన్నం లేకున్నా కానీ దానికైతే కడుపు నింపాల్సింది మెయిన్. మాకు ఎందుకంటే మా జీవనాధారం అది కాబట్టి దాని మీద మేము బతికేది. అట్లా జరుగుతుంది అనమాట. ఎంత సంపాదిస్తారు? అది మీ భోజనం దీని ద్వారానే వెళ్తుంది? మాకు భోజనం మా పొట్ట మందం వెళ్తుంది సార్. అంతే కూలి మందం పోతే పని పోతే మాలో ఒక 400 వస్తాయి కదా, అట్లా దాని మందం వస్తే అవి మేము ఈ కూరగాయలు కానీ బియ్యం కానీ కొనుక్కొని తింటాం. దానికి పొట్ట మేత తీసుకొచ్చి మేము అప్పుడప్పుడు కుడిది పెడతాం, దానం పెడతాం, బియ్యం కూరగాయలు అన్ని తింటది. ఇంతగా చూస్తుంటారా రోడ్డు మీద పెట్టాలి? ఆశ్చర్యంగా చూస్తారు, ఏంది ఇట్లా ఉంది, ఇంత స్టైల్ గా, ఇంత నీట్ గా ఉంది, ఏం తింటుంది, దానే నాకు గడ్డి అసలు ఏం పెడుతున్నారు మీరు, ఇంత నీట్ గా ఉంచుతారు. దానికి ఇంత మరకంట నేను ఇంత ఇప్పుడు వర్షం వచ్చినా కానీ బురద అంటే ఏమంటే తెల్లారి కడతా, నీరు ఉండాలని. ఇంత మరకంట మట్టి అంట నేను అట్లా నీరు ఉంచుకుంటాను అనమాట. దోమతెర ఏర్పాటు చేసి కదా రోడ్డు మీద పెట్టాలంటే అందరూ చాలా విచిత్రంగా చూస్తారు సార్. వచ్చి చాలా మంది మొన్న కూడా ఇంతమంది చూసిపోయారు చాలా మంది. అంటే మేము ఎప్పటి నుంచో ఇది కట్టినామండి, మాకు ఎప్పటి నుంచో ఉంటుంది, మా జీవనాధారం వాటి మీద కాబట్టి మీ గింగడలు పట్టుకోబట్టి గింగడలేను అని చెప్పి. ఓకే, మీ వాళ్ళ తండ్రితో మాట్లాడదాం. చెప్పవే, ఎంత దోమతెర ఏర్పాటు చేయడం వల్ల ప్రధాన ఉద్దేశం ఏంది? దోమతెర ప్రభావితం అంటే ఎత్తుకు దోమ కొట్టొద్దు, ఈగాలొద్దు, ఈగాలకుంటా దోమ కొట్టుకుంటా దానికి మనకు అవకాశం, దానితో మనకు అవకాశం ఉంది కాబట్టి, మనకు దానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని అంత ప్రదర్శనగా సాధటం, తినటం, పండటం, కడగటం, మంచిగా ఉపయోగం చేయకుండా చేసడం. సంక్రాంతికి ఉల్లాడితే పొట్టవలు తీసుకుంటారు, చెల్లులు తీసుకుంటారు, పొట్టవలు కొట్టుకొని ఉల్లాడితే కాసిన కూసిన మాకు డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బులు తెచ్చుకొని దానికి మాకు జీవనం వెళ్తుంది. దాన్ని వాన వచ్చినా, వరద వచ్చినా, ఎండ కొట్టినా, ఎండకు ఎండకుంటాం, వాన తడుకుంటాం, వానకు ఎండకు నీడ కట్టేస్తాం. వానకు మరి కవరవ చేసి మేత కోసరాటం, మంచిగా మేపటం, మంచిగా తినటం, మంచిగా ఆలోచన చేయటం. మీరే గుడిసెలో ఉంటారు కదా, దీన్ని మాత్రం మంచి ఒక రాజమర్యాద భోజనం. దానికి ఎప్పటికైనా రాజు భోజనం, రాజుని మేపినట్టు దాన్ని మేపటం,
వాన రాని వడ రాని ఏది రానా వచ్చి గడ్డి కోసుకురావటం, దానికి రాజుని మేపటం మేము గుడిసెలు ఉంటాం. మా గుడిసె కూర్చినా మేము దర్శిపోయినప్పటికైనా దానికైతే ప్రదర్శన చేయటం, వారానికి ఒకసారి కడగటం, మంచిగా నీతిగా ఉంచటం, దోమ కొట్టకుండా ఈగ ఆలకుండా ఎల్లేజ్ రాకుండా, దోమ కుడితే ఎల్లేజ్ వస్తుంది, ఈగ ఆలితే ఎల్లేజ్ వస్తుంది, దానికి రాకుండా దానికి ప్రభుత్వం చేస్తున్నాం. ఏమంటారు ఈ దోమతెరను చూసి అందరూ చుట్టుపక్కల దోమతరం చూసి రోడ్డు మీద పోయారు, ఎంత ప్రదర్శన చేసిన సైజులో ఏమిటికి దీనికి నీ ఎద్దు గురించి నీకు ఏం అవకాశం ఉందంటే అదే నాకు అవసరం ఉండే, అదే నాకు దైవం, అదే నాకు ఆలోచన. ఎద్దుకు మనకు కావాల్సింది దోమల తెర దీన్ని తెచ్చి కట్టిన దానికి అంత మనిషంగా సాస్తున్నాం అనే మనిషే గాని ఇంత ప్రదర్శనగా సాగే మనిషి లేడనే మనిషి అయితే లేడు. ఎవరైనా అడుగుతారు, అడిగినప్పుడల్లా వాళ్ళ సమాధానం చెప్తా. దోమ కొట్టకుండా ఈ కాలకుండా దానికి ప్రదేశం మేపాలి, ఇట్ట ఉండాలి, ఈ ప్రదేశంగా దాదాలి, ఈ ప్రదేశంగా ఉండాలి, మాకు దానితోటి మాకు భోజనం అది అని చెప్పేసినాం. మేము అట్ట సాదుకుంటున్నాం దాన్ని ప్రదేశం అది. సంక్రాంతి పండుగ ఊళ్ళోకి పోతాం, ఏమన్నా ఎవరైనా చచ్చిపోయినా, ముసలోళ్ళు బట్టలు చచ్చిపోయినా ఆడిస్తాం. 100 మంది చూస్తారు. ఎక్కడ తెచ్చినావు ఎద్దుని, ఏ దేగాలు తెచ్చినావు, ఎక్కడ ఉంది, ఎప్పటి ఉంది, ఎక్కడైతే తెచ్చినావు, ఇంత ఆట ఆడుతుంది, ఇట్లా పాట పాడుతుంది, ఇంత ఆట కలది ఎక్కడ లేరు, ఇంత ట్రైనింగ్ ఎలా ఉంది, ట్రైనింగ్ ఎలా ఉందని అడుగుతారు. అడిగినప్పుడు కూడా వాళ్ళకి సమాధానం ఆటను చూసి కూడా దాని ప్రదర్శన చూసి మనకు 100 రూపాయలు ఇచ్చే మనిషి కూడా 200 ఇవ్వగలుగుతాడు. ఆ 200 తెచ్చుకొని మేము బియ్యం కొనుక్కోవటం, మరి కూరగాయలు కొనుక్కొని మనం భోజనం తినుకుంటాం. దాన్ని మనసంగా మేము మేపగలుగుతున్నాం. వారసం వచ్చినప్పటికైనా జోర పట్టుకుని పోయి గడ్డి కోసుకొచ్చి మేపాలి. ఇక ఎప్పటికే కానీ ఏ రీసుకే కానీ దానికి మళ్ళీ కూరగాయలు పెడతాం, బెల్లం పెడతాం, కాకపోతే బియ్యం దాన పెడతాం, ఇంగువ పెడతాం, అరటి పండ్లు కానీ కూరగాయలు ఏదైనా మటన్ తప్పించి మొత్తం తింటది. మనిషి ఎంత ప్రశాంతంగా ఉండాలో దాని కూడా అంతే. మనిషి కంటే ఎక్కువ ఉండదు ప్రశాంతంగా. మాకు కావాల్సింది అది కాబట్టి మా జీవనాధారం మనిషి కంటే ఎక్కువ చూసుకుంటాం దాన్ని. మా బతికే దాని మీద కాబట్టి మనిషి కంటే ఎక్కువ. మేము ఉన్నా లేకున్నా కానీ ఒక పూట ఉస్తులు పనుకున్నా కానీ మా కడుపున అన్నం లేక దాని కడుపున అన్నం తినాలి. డైలీ ఎటు ఎడిపోయినా కానీ ఒక మనిషి కాపలా ఉంటాయి, ఎటుపోతుంది దాన్ని వదిలిపెట్టి. ఇద్దరెట్లు ఎవరైనా ఒకరు ఉంటేనే ఒక్కలమే పోతాం బయటికి. ఒక మాత్రం దాని దగ్గర ఉండాల్సింది, డైలీ ఉండాల్సింది దాని దగ్గర. ఎరితం బేడగా తొక్కనేవు, ప్యాజ్ బుజ్ కానీ చెప్పడం మళ్ళీ చేంజ్ మారుతాం, ప్లేస్ మారుస్తాం. అక్కడ ప్యాజ్ కూడా తొక్కనేవు, అట్లా నీట్గా ఉండాలి, వాసన వస్తుందని ఉంచాం. ఇది ముఖ్యంగా చూడొచ్చు. ఈ తల్లి కొడుకులిద్దరు కూడా రహదారి పైన పొద్దున వాళ్ళని వీళ్ళు తమ మూగజీవి, తమ ఎద్దు పట్ల చూపిస్తున్న ఆదరాభిమానులకు వీళ్ళంతా మంత్రముగ్ధులవుతా ఉన్నారు. వీళ్ళు ఆ గంగిరెద్దుల వంశానికి చెందిన వారు. వీళ్ళు ఆ కర్మకాండలప్పుడు సంక్రాంతి సమయంలో ఇళ్ల ముందు తమ ఎద్దులను ఆటాడిస్తూ వాళ్ళ కుటుంబ పోషణ. సో వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకున్నా కూడా తమకు కుటుంబ పోషణ, తమకు కడుపు నింపే తమ మూగజీవి పట్ల వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చిన్న గొడవలకే అన్నదమ్ముల మధ్యలో ఇంకా ఆర్థిక సంబంధాలతో ప్రాణాలు తీసుకుంటున్న నేటి రోజుల్లో నిజంగా ఈ తండ్రి కొడుకులు తమ మూగజీవి పట్ల చూపిస్తున్న ప్రేమ ఎందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.